సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ సీత పైన ముందు అప్పటికి మాకు టైటిల్ తెలీదు. ఒకప్పుడు కొన్ని నెలల క్రితం మీరు కూడా చూసారు ఆ కాంట్రవర్సీ. అంటే మన విశ్వక్సేన్ గారు యాక్చువల్లీ ఇందులో హీరో అవ్వాల్సిన వ్యక్తి. అప్పుడు కొంచెం ఏదో స్టోరీస్లో చేంజెస్ చేద్దాం అని అనుకుని ఆయన చేంజ్ చేయమని అడిగినట్టు అర్జున్ గారు అంగీకరించినట్లు రకరకాల కథనాలు వచ్చినాయి. సో ఇప్పుడు ఏంటి మీరు ఏమనుకున్నారు? ఈ స్టోరీ మొత్తం చూసిన తర్వాత మీకు మీకు చెప్పే ఉంటారు, తెలిసే ఉంటది, మీకున్న సాన్నిహిత్యంతో మీకు స్టోరీ అంతా తెలుసు. ఎలా అనిపిస్తుంది స్టోరీ గురించి? సారు అర్జున్ గారు మీడియాలో కూడా మాట్లాడింది నేను చూశాను. అది చాలా ఫీల్ అయ్యాడు పాప ఆయన. ఎందుకంటే స్టోరీ ఈయన కోసం అదే కూతురికి ఆయనకి బాగా క్యారెక్టర్ సెట్ అవుద్ది అనేసి స్టోరీ రాసుకున్నారు. అది విన్నాను నేను కూడా. అది రేపు షూటింగ్ అనగా అందరికి అడ్వాన్స్లు ఇచ్చి మార్నింగ్ షూటింగ్ అని వెళ్ళక నైట్ ఫోన్ చేసి నేను రావట్లేదు అని అంటాం. అలాగా చాలా నష్టపోయినట్టు కూడా విన్నాను నేను పాపం. అదే ఈ సినిమా అయితే ఆయన మిస్ చేసుకున్నందుకు ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది. హీరో కూడా మన ఉపేంద్ర గారు ఉన్నారు కదా, మన తెలుగు యాక్టర్. ఎలాంటి సినిమా తాలి, ఇవన్నీ మంచి మంచి ఉపేంద్ర గారి డైరెక్షన్ లో కూడా చేశానండి. ఓంకారం చేశాను. ఉపేంద్ర గారు వాళ్ళ అన్న కొడుకు. కన్నడలో 2 సినిమాలు హీరో చేశాడు. తెలుగులో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. కుర్రోడు చాలా బాగున్నాడు. సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. అయితే కాంట్రవర్సీ అన్నట్టు జరుగుతూ ఉంటాయండి ఇవన్నీ సినిమా ఫీల్డ్లో సహజమే. అయితే సినిమాకి ఎలాంటి మచ్చ లేదు. సినిమా అయితే సూపర్ అండి. ఫ్యామిలీతో ఎంచక్క చూడవచ్చు సినిమా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యామిలీస్ ఎంటర్టైన్మెంట్ లేవు, అన్ని యాక్షన్లు, ఏయో మాఫియాలు అయ్యే తప్ప ఫ్యామిలీతో చూసే సినిమాలు ఏం లేవు. ఇదైతే హ్యాపీగా చూడవచ్చు మనం. ఇప్పుడు మీరు అంటే అర్జున్ గారి కూతురు ఉన్నారు ఒక పక్క, ఐశ్వర్య గారు, ఇంకో పక్క ఏమో ఉపేంద్ర గారు అన్న కొడుకు, అంటే కొడుకు లెక్క ఆల్మోస్ట్. పెద్ద పెద్ద వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్స్ మీకు తెలుసు, వాళ్ళ ఎంత గొప్ప ఆర్టిస్ట్ లో మీకు తెలుసు. వీళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి మరి? చాలా బాగా చేశారండి. అబ్బాయి అమ్మాయి ఇద్దరు అసలు కొత్త వాళ్ళు అనిపించదు మనకి. దాదాపు ఒక 30-40 సినిమాలు చేసిన ఫీలింగ్ అంటే అంతే న్యాచురల్గా చేశారు యాక్టింగ్. చాలా బాగుంటుంది సినిమా కూడా చూడండి. వాళ్ళిద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగుందండి సినిమా. సో ఉపేంద్ర గారి డైరెక్షన్, ఈయన డైరెక్షన్ చూసారు కాబట్టి ఏమైనా సిమిలారిటీస్ కనిపించినాయి? ఆయన డైరెక్షన్ లో ఏమన్నా డిఫరెంట్ ఉంటాయి కదా. ఆయన అన్ని వెరైటీ ఉంటాయి, ఈయన వేరే వెరైటీస్. ఉపేంద్ర గారు అన్ని యాక్షన్ టైపు, ఏవో లాంగ్వేజ్ సపరేట్గా ఆయన కూడా బాగానే పెట్టుకుంటాడు కదా. అలాగే అర్జున్ గారిది వేరే స్టైల్. యాక్షన్ కింగ్ ఎలాంటి సినిమాలు తీసాం, ఒకప్పుడు ఎలాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అర్జున్ గారు యాక్షన్ కింగ్ అంటే మంచి సినిమాలు ఉన్నాయి. ఆయన సినిమాలన్నీ నేను చూసి ఎదిగిన ఉన్నాయి. ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాను. తమిళ్లో జై హింద్ చెప్పాను కదా ఇందాక, సినిమాలు చేశానని అర్జున్ గారితో. అలాగా ఆయన మనిషి కూడా చాలా మంచి వ్యక్తి అండి. ఇప్పుడు అర్జున్ గారి గురించి ఎక్కువ చెప్పుకునేది యాక్షన్ కింగ్ అంటున్నారు కదా. చాలా ఆయన స్టంట్స్ పర్ఫామ్ చేయడం, చాలా రిస్కీ స్టంట్స్ అవి ఉండేవి. అయ్యో గోడ ఉందా, గోడ టప్ ఎక్కి దూకుతాడు, రోపులు అవసరం. అర్జున్ గారికి న్యాచురల్ ఫైట్లు తప్ప రోపులు ఎప్పుడు కట్టుకోవాలి. ఆయన ఫైటర్ డూబుని పెట్టడం కానీ ఎప్పుడు ఉండదు. డబుల్ యాక్షన్ కి నేను చేశాను. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ డబుల్ బాడీ డబుల్ చేసినప్పుడు మీకు కూడా కొన్ని చేయాల్సిన, నేను అప్పుడు స్లిమ్ గా సన్నగా ఉండేవాడిని. మీరు కూడా కొన్ని చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, చేసేవారు? చేశానండి. తంగై కూర తాలాటని తమిళ సినిమాలో డబుల్ యాక్షన్, సేమ్ డ్రెస్ వేసుకోవడం. ఒక ఇన్స్పెక్టర్ ఒక క్యారెక్టర్, ఇంకొక మామూలు వ్యక్తి, 2 డబుల్లో చేశాను నేను. ఆయన మీరు కూడా కొన్ని పర్ఫామ్ చేయాలి కదా, స్టంట్లు చేయాలిగా. అయ్యో నేను ఒక సీన్ అయితే బాంబు, ఆయన 2 క్యారెక్టర్లో తల మీద బాంబు పెట్టి గుంత తీసి గుంతలో పెట్టేశారు నన్ను. పైన మన ఈ ఉన్నాయి కదా, ఈ పైన ఆకులు వేసేసారు పైన, అంటే కనిపించకుండా మనిషి. కరెక్ట్గా బాంబు పక్కన పెట్టారు. ఆ బాంబు నేను ఒకేసారి లెగిసి పైన నిలబడాలి. ఓకే, నేను చేశాను ఆ రిస్క్. అంటే అర్థమైంది నాకు. అంటే బాంబు పేలినప్పుడు ఆ పొగ అందులోంచి వస్తారు మీరు. ఆయన ఇంట్రడక్షన్ ఒకేసారి పైకి లెగిసి, రోపేం లేదు, స్ప్రింగ్ లాగా లెగిసి అటొక్కలు ఇటొక్క పెట్టి ఆ గుంత పైన నిలబడే సీను నేను చేశాను. అది సార్ చాలా మెచ్చుకున్నారు. సార్ గుర్తుందో లేదో, నేను మొన్న కూడా గుర్తు చేయలే. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి ఏమన్నా సారు చెప్పాలా నాకు, అరే నాకే గుర్తులేదురా అని చెప్తారు ఆయన. ఎలా ఉన్నారండి ఆయన? అంటే మీరు అప్పుడో ట్రావెల్ అయిన రోజులు కదా మీకు, ఎప్పుడో ట్రావెల్ అయ్యారు. ఏంటి ఫస్ట్ టైం కొలాబరేషన్ ఎప్పుడు? మీరు ఏదో జై హిందా? జై హింద్ అండి. జై హింద్కి వెళ్ళాను నేను. ఆల్రెడీ అందరూ అన్నారు చాలామంది, నువ్వు అర్జున్ గారిని కలువు అంటే బాబు సేమ్ అంటే ఒకప్పుడు, ఇప్పుడు అంటే ఇప్పుడు
ఆ టైంలో స్లిమ్గా ఉండటం వల్ల సేమ్ నేను కూడా సన్నగా ఫేస్ రౌండ్ చిన్న ఫేస్ ఉండేది ఆయనలాగే. వెళ్ళి కలిస్తే అంటే ఏమైనా అనుకుంటాడో ఏమైనా అంటారో అని అనుకుంటూ ఏం లేదండి. ఆయన దగ్గరికి వెళ్ళటం కూడా నేను ఎక్కడ ఏబిఎం జీ థియేటర్లో డబ్బింగ్ జరుగుతుంది ఏదో సినిమా అర్జున్ గారికి. వెళ్ళి కలిసాను నేను మన ఒక సింగర్తో. కలిస్తే ఎవరో అని అంది, సార్ మా ఫ్రెండ్ సార్ అని సింగర్ పరిచయం చేసి. అవునా, ఏమ్మా ఏ ఊరు అది ఇది అని అన్నీ అడిగారు. అవునా, రేపు రేపు సినిమా షూటింగ్ ఉంది వచ్చి అక్కడికి అని చెప్పేసి ఆయన పక్కన జగన్ గారు అని కో డైరెక్టర్ ఉంటాడు, ఆయన్ని పరిచయం చేసి పలానా దగ్గరికి రా అనేసి నెంబర్ ఇవ్వడం, ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వడం, నేను ఫోన్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళడం అవన్నీ జరిగి ఆ సినిమాలో నేను చేశాను. విలను ఆయన ఎవరు డ్యాన్స్ మాస్టర్ దాంట్లో జైహింద్లో ఆయనతో చేశాను నేను. అప్పటికి ఇప్పటికి ఆయనలో మార్పులు ఏం కనిపించినాయి మీకు? ఏం మార్పు 31 సంవత్సరాలు అయింది కదా జైహింద్కి దీనికి. జైహింద్కి ఇప్పుడు సీతాపరణయానికి మధ్యలో ఇంకొకటి కూడా చేశాను. జగపతి బాబు గారు నీ ఇద్దరు కలిసి సినిమా చేశాను. హనుమాన్ జంక్షన్ కాదు, ఇంకోటి ఏదో ఏం డైరెక్షన్లోనో అదొకటి చేశాను. తర్వాత ఇదొకటి. అప్పుడు సేమ్ అదే మాట అదే తీరు. ఎలా ఉన్నామా బాగున్నారా కూర్చో అంటాం. నేను ఆయన దగ్గర కూర్చోమని చెప్తాడు, కుర్చీ వేపిస్తాడు, కూర్చోని అలాగ నిలబడ్డాను. కూర్చోరా, నువ్వు కూర్చోపోతే నేను లేవన్నా అంటే లేస్తానని ఇలా కూర్చొని ముందుకు జరగడం అలా చాలా. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ మరక ఒక్క కాంట్రవర్సీలో పేరు లేదు మొన్న రీసెంట్ గా తప్ప. ఇదంటే ఇది సహజం, ఇది మామూలుగా అతని డేట్లు ప్రాబ్లమో లేకపోతే ఏంటనేది తెలియదు అంతే తప్ప ఇటు తమిళ్లో కానీ కన్నడలో కానీ తెలుగులో కానీ ఎలాంటి చెడ్డ పేరు అయితే లేదండి అర్జున్ గారికి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు, ఆయన సినిమాలు టీవీలో చూస్తూనే ఉంటాం. ఎలాంటి చెడ్డ పేరు అయితే మరక అయితే లేదండి అర్జున్ గారిది. యాక్షన్ కింగ్ #1. మొన్న లేటెస్ట్గా అదే వాళ్ళ కూతురుకు మ్యారేజ్ చేశారు. ఇప్పటికి కూడా 2 కూతురు ఉన్నట్టు చెప్పారు, యంగ్ కుర్రోడ్లాగే ఉంటాడు ఇప్పుడు కూడా ఆయన. అయితే ఒక 30-32 సంవత్సరాలు అనిపిస్తుంది చూస్తే. ఆయన ఏజ్ మనకు తెలియదు కానీ ఆయన ఇప్పుడు విలన్ గా చేస్తుంటే ఇప్పుడు మర్చిపోయిన ఆయన ఫ్రెండ్ గురించి మాట్లాడాలి. జగత్ బాబు గారు ఆయన బాండింగ్ ఎలా ఉంటదండి? చాలా మంచి జిగ్రీ దోస్త్ అండి, క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఆయన ఈయనకి వచ్చినప్పుడు ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ఈయన ఇద్దరు కలిసే ఉంటారు. మనల్ని అంటే ఈయనక జగపతి గారు బిజీ అవడం వల్ల మళ్ళీ వాళ్ళు కలుసుకొని ఉంటారు మనకు తెలియదు. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి. అంటే మేము హనుమాన్ జంక్షన్ లో చూసినప్పుడు కొంచెం వీళ్ళిద్దరు అంటే అప్పటి నుంచి ఆడియన్స్ కి తెలుస్తుంది కొంచెం, ఓకే వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు. ఎడిటర్ మోహన్ గారి సినిమా, అది మంచి సూపర్ హిట్ సినిమా. మొన్న కూడా చెప్పారు కదా, దానికి అసోసియేట్ గా చేశారు ఎవరు, సుకుమార్ గారు. హనుమాన్ జంక్షన్ అసోసియేట్ అయ్యారు సుకుమార్ గారు. ఆర్య సినిమా చేశాను సుకుమార్ గారు సార్తో, ఆయన ఫస్ట్ సినిమా ఆర్య. హనుమాన్ జంక్షన్ జగపతి బాబు గారు అంటే టక్కన మనకు గుర్తొచ్చేది ఎవరు, సుకుమార్ గారు. హనుమాన్ జంక్షన్ మరి అసోసియేట్ కదా ఆయన. అని ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గురించి మనం కంపల్సరీ మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు జగపతి బాబు గారు ఎలా అయితే యాంటాగనిస్ట్ కింద మారిన తర్వాత, విలన్ కింద మారిన తర్వాత ఆయన మొత్తం చూడండి, ఆయన ఒక ఫుల్ డిమాండ్ ఉన్న విలన్. ఎంత పెద్ద స్టార్ హీరోకైనా ఆయన ధీటుగా వెళ్ళే విలన్ ఆయన. ఇప్పుడు అర్జున్ సర్జా గారు కూడా అదే ట్రాక్ లో వెళ్తే, బికాజ్ ఆయన కొన్ని సినిమాలు చేశారు విలన్ కింద, చాలా అద్భుతమైన సినిమాలు. లియో మొన్న ఏముంది, విజయ్ తలపతి గారి పక్కన లియో సినిమా చేశారు. అలాంటి సినిమా అది. అర్జున్ గారు ఆ సినిమాలో కూడా హీరో లాగా ఉండు, విలన్ లాగా లేడు ఆయన. చూడండి అసలు ఆయన ఫైట్ కానీ విజయ్ గారికి ఆయనకి ఫైట్ ఉన్నప్పుడు చూడండి ఎంత బాగుంటది ఆ ఫైట్. నేను చూసాను సినిమా. అంటే మీరు కోరుకుంటున్నారా ఇలాగ మంచిగా విలన్ అయిపోతే, సూపర్ పవర్ఫుల్ విలన్ కింద కనిపిస్తారు? ఎందుకంటే ఆయన పర్సనాలిటీ అండ్ బాడీ మనకు తెలుసు. తినేస్తాడండి హీరోని. ఇప్పుడు అర్జున్ గారు విలన్ అయినా హీరోని తినేస్తాడు, ఫైట్ లో కానీ యాక్టింగ్ లో కానీ. కాకపోతే హీరోనే పెడతాడు కానీ ఆయన అంత మించి చెయ్యడు. కాకపోతే విలన్ గా అయినా ఇంకా చెప్పాల్సిన పని లేదు, అర్జున్ గారు దూసుకుపోతాడు అన్నమాట.